శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 21 చాప్టర్లో 13 శ్లోకం నుంచి పార్థివ లింగాల సంఖ్యలో మన కోరిక బట్టి ఎన్నిని పూజించుకుంటే ఏ ఫలితం వస్తుందో, కోరిక నెరవేరుతుందో అని వాళ్ళు అడిగిన దానికి ఒక్కొక్క సంఖ్య అని చెప్పారు. అలాగే చౌరాది సంకటే జ్ఞేయం పార్థివానాం శతద్వయం డాకిన్యాధి భయే పంచశతముక్తం చ పార్థివం. దొంగల భయం ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడు దొంగలు వచ్చి దాన్ని తీసుకెళ్తున్నారు. ఆ కారణంగా మనుషులు కూడా చంపేసి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఏదవుతుందో మనకి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటూనే ఉంటుంది. ఇలా దొంగల భయం ఇవన్నీ ఉన్నప్పుడు దాని నుంచి మనం రక్షణ పొందాలి అనుకున్న వాళ్ళు 500 పార్థివ శివలింగాన్ని పూజించుకోవాలి. అలాగే డాకిని అంటే పిశాచాలు, ఇటువంటి దుష్ట శక్తుల నుంచి మనకి విముక్తి కావాలనుకున్న వాళ్ళు కూడా 500 ఆ శివలింగాన్ని పూజించుకోవాలి. దారిద్రయే పంచసహస్రమయుక్తం సర్వకామధం అత నిత్య విధిం వక్షే శృణుధ్వం ముని సత్తమాహ. అలాగే దారిద్ర బాధలు ఎంత చేసినా సరే, ఎంత తెచ్చినా సరే ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మనకు అసలు దేనికి పనికి రాకుండా అయిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో చాలా, ఇంకా అంటే మనకి ఖర్చులు చూస్తే చాలా ఉంటాయి, మనం తెచ్చేది చూస్తే అసలు ఎక్కడికి ముక్కుల్లోకి మూతుల్లోకి కూడా రాదు అన్నట్టుగా అలా అయిపోతూ ఉంటుంది. తినడానికి ఉండటానికి అన్నిటికీ కష్టం అయిపోతుంది. ఇవి దారిద్రలు. అందుకని వీటి నుంచి విముక్తి కావాలనుకున్నా సరే 5,000 పార్థివ శివలింగాన్ని పూజించుకోవాలి. అయితే సకల అభిష్టాలు అంటే కోరికలు బోల్డ్ ఉంటాయి. పైగా ఏదన్నా ఉంటుంది. ఈ కోరికతోనే ఆగిపోతామా అంటే లేదు. ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారంటే ఒకటి ఉద్యోగం కావాలి, ఒకటికి చదువు కావాలి, ఇంకొకటికి ఆరోగ్యం బాగోట్లేదు. ఇవన్నీ నేను కోరుకుంటాను కదా. ఒకటి కోరుకుని ఇంకోటి కోరుకున్నా ఉంటానా? పోనీ ఇవన్నీ అయ్యాక నాకు కూడా బాగుండాలనుకుంటాను కదా. ఎంత కాదనుకున్నా సరే కాస్త ఆర్థికంగా నాకు స్థిరంగా ఉండి రేపన్నది ఏంటి అన్న భయంలో ఉండకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. నెల తిరిగేసరికి నేను ఈ రెంట్ ఎక్కడ కట్టాలి, ఇట్లాంటి బాధలు చాలామందికి ఉంటాయి. పైగా డబ్బు ఎంత ఉన్నా సరే డాక్టర్ దగ్గర తెగ తిరుగుతూ ఉంటాం, జబ్బేంటో తెలీదు, అలానే మనం ఆరోగ్యంగా ఉండం. ఇలాంటివి కూడా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది కొంతమందికి. అందుకే సకల కోరికలు సిద్ధించటానికి ఒక 10,000 పార్థివ శివలింగాన్ని ఎవరైతే పూజ చేస్తున్నారో మునిశ్రేష్ఠులారా, అది చెయ్యటం ద్వారా వాళ్ళకది అన్ని కోరికలు నెరవేరుతాయి. అయితే నేను నిత్య పూజ విధిని కూడా చెప్తాను. అంటే ఇవి అనుష్ఠానం చేసి కొన్ని రోజులే చేస్తున్నాయి, ఇక రోజు చేయట్లే. అందుకని ఇప్పుడు మళ్ళీ నిత్యము ఎలా పూజ చేసుకోవాలో ఆ విధిని కూడా చెప్తాను. అంటే కొంతమంది ఏం చేస్తారు, కొన్ని ఇవి చేయటం ద్వారా మనకి లాభం వస్తున్నప్పుడు ఏమవుతుంది, చేస్తే తప్పేంటి, రోజు చేయొచ్చు కదా. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయి అంటే కొన్ని రోజులు కొన్ని చేస్తే మంచిది. ఇప్పుడు పౌర్ణమికి, అమావాస్యకు ఉంది, ఏ సహస్రనామం చదివితేనే, ఇంకో అష్టోత్తరాలు చదివితేనే మంచిది అంటారు. విశేషంగా కొన్ని ఎలా అయితే మొదటి 9 రోజులు ఆ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామ స్తోత్రము ఇట్లాంటివి ఏవో ఉంటాయి. అయితే అది రోజు ఎందుకు చేయకూడదు, నాకు మంచిగా చేస్తుంది కదా. ఇప్పుడు నేను రోజు చదివినప్పుడు నాకు కాస్త బుద్ధి కుదురుకుండా ఉంటుంది, కొంచెం చంచలత్వం పోతుందన్న భావన వస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళీ నిత్య పూజ, నిత్యము చేసుకోవాల్సిన పూజ విధిని కూడా నేను చెప్తాను వినండి అని చెప్పారు. వాళ్ళు అడిగింది ఇది కాదే, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే అడిగేవాడు ఎప్పుడైతే అంత ధర్మపరంగా ఉండి తెలుసుకోవాల్సిన విషయాన్ని తెలుసుకుంటాడో పరమాత్మ ఎలా ఇస్తాడు అంటే అనంతంగా ఇస్తాడు. అందుకే చెప్పేవాడికి ఇంకా చెప్పాలని, నీకు ఇంకా ఏది తెలిస్తే నువ్వు ఉద్ధరింపబడతావు అది నువ్వు అడగకుండా కూడా చెప్తారు. ఏకం పాపహరం ప్రోక్తం ద్విలింగం చార్ధ సిద్ధిదం త్రిలింగం సర్వకామానం కారణం పరమీరితం. అంటే నిత్యము ఎవరైతే పార్థివలింగాన్ని పూజించుకోవాలనుకుంటున్నారో అలా ఒకటి పూజిస్తుంటే ఏమవుతుంది, నిత్యం అంటే రోజు పాపాలన్నీ నశించిపోతాయి. అలాగే నిత్యము అంటే రోజు 2 పార్థివ లింగాలు ఎవరైతే పూజించుకుంటున్నారో వాళ్ళకి సిద్ధి లభిస్తుంది. అలాగే 3 లింగాల్ని ఎవరైతే పూజించుకుంటున్నారో వాళ్ళ సకల కోరికలన్నీ కూడా సిద్ధి లభిస్తుంది. అలాగే అంటే అన్ని కోరికే పరమాత్మ అయిపోతాడు. చెయ్యగా సిద్ధి కావాలనే వెళతాను, కాకపోతే ఆ సిద్ధికి ఆ తపనికి కూడా నాకు అంతకు మించింది లభిస్తూ ఉంటుంది. ఉత్తరోత్తరమేవం స్యాయాత్ పూర్వోక్త గణనా వివధి మతాంతరమతో వక్షే సంఖ్యాయా ముని
అలాగే ఇంకా ఎక్కువ, ఇప్పుడు 1, 2, 3 కాకుండా పోనీ నాకు ఇంకా ఓపిక ఎక్కువ ఉందో రోజు 4 చేసుకుంటాను, 5 చేసుకుంటాను, 10 చేసుకుంటాను. అలా ఎంత ఎక్కువైతే నేను ఇంకా చేసుకుంటూ ఉంటానో ఆ సంఖ్య పెరిగే కొద్దీ ఫలితం కూడా అలానే ఉంటుంది. అలాగే అంటే కొంతమంది కొన్ని చెప్తారు. ఇప్పుడు మనకి పూర్వీకుల నుంచి కొంతమంది ఇళ్లలో తులసి చెట్టు పెంచుకోకూడదు అంటారు. అలాగే కొంతమంది ఆ మట్టితో చేసిందే శివలింగాన్ని పూజించుకోవాలి అంటారు. అలాగే మన పూర్వీకులు ఏదైతే ఇప్పుడు 2 చేస్తున్నారో, 4 చేస్తున్నారో, లేకపోతే విశేషంగా కొన్ని కొన్ని సంఖ్యలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, లేకపోతే నా గురువు దగ్గర నుంచి ఆ గురువు ఇన్ని చేయమని చెప్పారు. అన్నీ ఫలితాన్నే ఇస్తాయి. ఎంత చేస్తే అంతే వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని చెప్తారు, కొంతమంది కొన్ని చెప్తారు. అందుకని ఈ కాస్త భేదం ఉంటుంది. అయితే ఆ భేదాలు ఎలా వచ్చాయి, ఆ భేదాలు ఏంటో కూడా ఇప్పుడు నేను చెప్తాను అని చెప్తున్నారు. లింగానామాయుతం కృత్వా పార్థివానం సుబుద్ధిమాన్ నిర్భయో హి భవేన్నూనం మహారాజ భయం హరేత్. బుద్ధిమంతులైన వాళ్ళు ఒక 10,000 పార్థివ శివలింగాన్ని ఎవరైతే అర్చన చేస్తున్నారో ఎటువంటి భయాలైనా సరే, అంటే మహావంతులైన మహారాజుల యొక్క భయాలు కూడా ముక్తి లభిస్తుంది. అంటే ఇప్పుడు మహారాజులు అన్నవాళ్ళు ఎట్లా ఉంటారంటే అధికారం ఉంటుంది. ఈ అధికారంతో పాటు ఇప్పుడు సామంత రాజులాగా వీళ్ళ దగ్గర ఇంకా కొంతమంది ఉంటారు. అంటే ఆయన దగ్గర ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఆయన చిటికేస్తే చేయడానికి అంతమంది సిద్ధంగా ఉంటారు. సేన ఉన్నారు, ఇటు ఈ రాజులు ఉన్నారు, ఇంకా వీళ్ళకి బలం ఎక్కువగా ఉంది. అటువంటి వాళ్ళ నుంచి కూడా నీకు ముక్తి లభించి నిర్భయంగా ఉంటావు. అందుకునిరా ఒక 10,000 పార్థివ శివలింగాన్ని పూజించుకుంటే అట్లాంటి భయాల నుంచి కూడా నీకు ముక్తి లభిస్తుంది. ఇప్పుడు ఒక 10,000 మందితో ఎంత ఉన్నారా షేర్ ఖాన్ అన్నట్టుగా మనం వెళ్ళి 100 మందితో 1000 మందితో మనమేమి తలపడలేం కదా. కొంతమంది ఉంటారు, వాళ్ళు నోరు ఇరిస్తేనే వాళ్ళు పైగా 10 మందిలో పెట్టి మనల్ని ఎట్లా జాడిచ్చేస్తారు అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడేది అధర్మమైనా సరే వాళ్ళు గొంతు పెంచి ఇవన్నీ చేసి నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను, ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనకు అట్లాంటి స్వభావం ఉండదు. అది మనకేమనిపిస్తుంది, చివుక్కుమనిపిస్తూ ఉంటుంది. అకారణంగా అంటున్నా నా తప్పు లేదు కదా అని అంటానికి కూడా మనకి నోరు రాదు. ఎందుకంటే ఇటువంటివి మనకి తెలియనివి. ఇట్లాంటి భయాలు కూడా పోతాయి. అధికారం ఉంది కదా అని, లేకపోతే నా దగ్గర కొంచెం డబ్బు ఎక్కువ ఉంది కదా అని వ్యవహరిస్తూ ఉంటాను. నేను ఏది చేసినా నడుస్తూ ఉంటుంది, నన్ను ఎవడు అడిగేవాడు అని. ఇట్లాంటి భయాల నుంచి కూడా నీకు విముక్తి లభిస్తుంది ఆ 10,000 పార్థివ శివలింగాన్ని ఎవరైతే పూజిస్తారో. అలాగే కారాగృహాది ముక్త్యార్థమయుతం కారయేద్ధ బుధ డాకిన్యాది భయే సప్త సహస్రం కారయిత్తథా. కారాగారంలో ఉండాల్సి వస్తుంది, అంటే ఏ జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అటు నుంచి మనకి విముక్తి కావాలి అన్న ఒక 1000 శివలింగం అప్పుడు అకారణంగా తప్పొకటి చేస్తాడు, కానీ ఆ ప్రదేశానికి పాపం మనం ఏదో తెలియకుండా అక్కడికి వెళ్తాము, మనల్ని పట్టుకుంటారు, ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు అంటారు. పైగా మనకున్న స్తోమతకి ఏమవుతుందంటే ఇప్పుడు వాడు చేసిన వాడేమో అన్ని సాక్ష్యాలు చూపించి నేను అక్కడ లేనంటాడు, నేను ఇంకెక్కడో ఉన్నానంటాడు, వాడికి తగ్గట్టుగా ఇంకొకటి చూపిస్తాడు, వాడు బయటపడిపోతాడు. మనం ఏమీ చూపించుకోలేము, దాని కారణంగా వీళ్ళకి పడుతూ ఉంటుంది. అందుకని ఇట్లాంటివన్నీ కూడా ఒక 10,000 శివలింగాన్ని పూజించుకోవటం ద్వారా, ఇవే కాకుండా డాకిని ఇటువంటి ఆది భయాల నుంచి మనకి విముక్తి లభిస్తుంది. అందుకే డాకిని ఆది గురించి వచ్చేసరికి ఒక 7,000 శివలింగాన్ని అర్చించుకోవాలి. ఎటువంటి భయాన్నన్నా తొలగిస్తాడైతే కర్మని కర్మ ద్వారానే తొలగించుకోలేవు. పరమాత్మకి ఇన్ని చేస్తేనే ఇస్తాను లేకపోతే ఇవ్వనని కాదు, కాకపోతే కొన్ని కొన్ని మనం కర్మలు చేసున్న కారణంగా ఈ గతి మనకి కలుగుతుంది. ఇప్పుడు నువ్వేం చెయ్యలే, కాకపోతే ఇంత జన్మలో ఏదో చేసుంటావు, దాని కారణంగా ప్రతిదీ కర్మ మూలము, అవన్నీ మళ్ళీ నేనే అనుభవించాలి, దాని ద్వారానే నేను మళ్ళీ తొలగించుకోగలను. ఇలా ఇన్నిన్ని పూజించడం ద్వారా అందుకు అవన్నీ తొలగిపోతాయి అని చెప్పారు. అపుత్ర పంచాశత సహస్రాన్ని ప్రకారయేత్ లింగానామయుతేనైవ కన్యకా సంతతిం లభేత్. లింగానామయుతేనైవ విష్ణవాద్యైశ్వర్య మాప్నుయాత్ లింగానాం ప్రయుతేనైవ అతులాం శ్రియమాప్నుయాత్. ఎలా అయితే కొంతమందికి పిల్లలు ఉండరు, అటువంటి వాళ్ళు 55,000 శివలింగాన్ని అర్చిస్తే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే ఆడపిల్ల కావాలనే కోరిక చాలామందికి ఉంటుంది.
అటువంటి వాళ్ళు 10,000 సార్లు. అదేంటి అబ్బాయి కావాలంటే 55 అని చెప్పారు, అమ్మాయి అంటే 10,000 అని చెప్తున్నారు కాబట్టి ఇది ఎక్కువ తక్కువ అని కాదు. తల్లి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు బాగానే ఉంటారు, ఆడపిల్లైనా అబ్బాయి అయినా. బయటకు వచ్చాక రెక్కలు వస్తాయి, అన్నీ ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ బుద్ధి అన్నది కొంచెం అటు ఇటు అవ్వే అవకాశం ఉంది. పైగా ఎవడి తలరాత ఎలా ఉందో ఎవడూ చెప్పలేడు. ముఖం మీద అయితే మంచోడని రాసుకుని వస్తావా? లేదు, ముఖం మీద రాసి ఉండదు, కానీ అందరూ మంచోళ్ళలాగే కనిపిస్తాం. కాకపోతే ఇక్కడ అబ్బాయి అయితే 55, అమ్మాయి అయితే 10,000 అని చెప్పారు. అలాగే ఇక్కడ కొన్ని పూజ చెయ్యటం ద్వారా ఏమనంటే 10,000 సార్లు ఎప్పుడైతే ఆ పార్థివ శివలింగాన్ని పూజిస్తున్నావో దాని కారణంగా ఏమవుతుంది, విష్ణు ఆది దేవతలతో అంత ఐశ్వర్యతో సంపన్నంగా నీకు లభిస్తుంది. అలాగే 10,00,000 సార్లు ఎప్పుడైతే శివలింగార్చన చేస్తున్నావో ఇంకా నీకు అనంతమైన సంపత్తి లభిస్తుంది. కోటిమేకాం తు లింగానాం యః కరోతి నరో భువి శివ ఏవ భవిత్సోపి నాత్ర కార్య విచారణ. ఏ మనుష్యులైతే ఆ పార్థివ లింగాన్ని 1,00,00,000 సార్లు ఇట్లా అర్చన చేస్తున్నారు అంటే 1,00,00,000 అన్నది ఏమి ఇస్తుంది అంటే నీకు అనంతమైన యశస్సును ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. పైగా అవిపటమే కాకుండా వీళ్ళు సాక్షాత్ శివస్వరూపాలుగా కూడా అవిపోతారు. అర్చా పార్థివలింగానాం కోటి యజ్ఞ ఫలప్రద భుక్తిదా భుక్తిదా నిత్యం తతః భుక్తిదా నిత్యం తతః కార్మార్తినాం నృణాం వినా లింగార్చనం యస్య కాలో గచ్చతి నిత్యశః మహాహానిర్భవేత్తస్య దుర్వతస్య దురాత్మనః. అలాగే సకామతో ఉన్నవాళ్ళు ఉంటారు, నిష్కామతో ఉన్నవాళ్ళు ఉంటారు. పార్థివ పూజ కొన్ని కోట్ల సార్లు చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ యజ్ఞాలు ఎంతైతే నువ్వు చేస్తే ఆ ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ వస్తుంది. ఆ యజ్ఞ ఫలితాలు ఒకటి చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, బోళ్ళు ఖర్చు అవుతుంది, ఇవన్నీ వస్తున్నాయి. పార్థివలింగ పూజ, ఒక్క పార్థివలింగ పూజ చేసిన నీకు కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. అందుకే సకామ భక్తులు కూడా పూజించిన ద్వారా అంటే కోరికతోనే చేస్తున్నావు, కోరికతో నువ్వు చేస్తున్నా సరే ఈ పూజ చేయటం ద్వారా ఏం లభిస్తుంది అంటే భోగం మోక్షం. జీవించి ఉండగా భోగాలు అనుభవిస్తావు, మరణానంతరం మోక్ష ప్రాప్తి కూడా రెండూ లభిస్తాయి, భుక్తి ముక్తి. అలాగే ప్రతిరోజు ఆ లింగార్చన ఎవరైతే చేస్తున్నారో దాని ద్వారా అంతా మనకి లభిస్తుంది అంటారు. అయితే దురాచారి, దుష్టాత్మ ఇట్లాంటి వ్యక్తులు కూడా ఎవరైనా సరే అర్చన ద్వారా అంటే క్రమేణా ఏమవుతుందంటే తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఏమవుతుందంటే నాలో గుణాలు మారిపోతూ ఉంటాయి. నేను ఆచరించే దాన్ని బట్టి నాలో ఉన్నవి ఆ దుష్ట ప్రవర్తన కూడా సత్ప్రవర్తనగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ దుష్టాత్మ అంటే ఆత్మ దుష్టత్వం కాదు, ఈ జీవిలో ఉన్న ఆత్మ బాగానే ఉంది, నేను దుష్టాత్మని, నాలో దుష్ట స్వభావం ఉన్నది, నాలో దుర్గుణాలు ఉన్నాయి, ఆచరించాల్సి మానేసి దాన్ని చెయ్యకుండా వ్యతిరేకంగా నేను చేస్తున్నాను. అందుకే ఎవరైతే రోజు అవి చెయ్యకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హాని అని చెప్పారు. అంటే దేని ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావో తెలుసుకుని ఉద్ధరింపబడటానికి ఆ క్రతువు చెయ్యకుండా ఉంటే ఇంకా అధోగతి పాలైపోతావు అని చెప్తున్నారు. ఏకతః సర్వదానాని వ్రతాని వివిధాని చ తీర్థాని నియమా యజ్ఞ లింగార్చ చేకతః స్మృత. అలాగే ఒక పక్క మొత్తం ధనము, వివిధ వ్రతాలు, తీర్థాలు, నియమాలు, యజ్ఞాలు ఇటువంటివన్నీ పెట్టినా సరే పార్థివ లింగ పూజ అన్నది ఒక పక్కన పెడితే ఇది దానికన్నా ఎక్కువ. కలో లింగార్చనం శ్రేష్టం యథా లోకే ప్రదుష్యతే తథాన్యా నాస్తి శాస్త్రానమేషా సిద్ధాంత నిశ్చయః. భుక్తిం ముక్తిప్రదం లింగం వివిధాపాన్ నివారణం పూజయిత్వా నరో నిత్యం శివ సాయుధ్యమాప్నుయాత్. కలియుగంలో ఎలా అయితే యుగాలు మారే కొద్దీ మనలో కూడా మళ్ళీ అలా వికారాలు చాలా సులభంగా వస్తాయి. దీనికి మనకి పిహెచ్డి డిగ్రీ అక్కర్లేదు, ఒకడు చూసామంటే వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నిటిలోకి శ్రేష్టమైనది కలియుగంలో ప్రధానంగా పార్థివలింగ పూజ అన్నది. అందుకే ఏ సాధనల కన్నా సరే ఇది ఉత్తమోత్తమైన సాధన. సమస్త శాస్త్రాల్లో కూడా సిద్ధాంతాలన్నీ కూడా అందుకే
శివలింగం నీకు 2 పూజ చెయ్యటం ద్వారా భోగం, మోక్షం 2 ఇస్తూ ఉంటుంది. పైగా ఆపదల నుంచి నివారిస్తూ ఉంటుంది. ఆపదలన్నవి నీ దగ్గరికి రావు. ఇప్పుడు ఆపదన్నది దగ్గరికి రావు అంటే అందరూ పూజ చేసినా సరే ఎందుకు ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇన్ని అవుతున్నాయి అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద లారీ వచ్చి మనం ఢీ కొట్టేది కూడా ఏమవుతుందంటే దానికి ముందు ఒక చిన్న సైకిల్ వచ్చి నాకు అడ్డంగా వచ్చేస్తుంది. అప్పుడు నేను దాన్ని తప్పించే పనిలో దీన్ని ఇటు తిప్పుతాను, ఆ పెద్దది నన్ను ఢీ కొట్టకుండా పక్కన నుంచి వెళ్ళిపోతుంది. అంటే అది తగిలితే నా ప్రాణానికే హాని, అలాంటిది నాకు దీంతో తీసేశాడు. ఇలాంటివి జరుగుతుంటే స్వ అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కాలానుగుణంగా అందరూ వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కాకపోతే కొన్ని ఏదైతే నాకున్న ఆయుష్ ఉన్నదో ఇంతలాగా నేను బాధతో పోకుండా నేను స్వల్పంలోనే అటు నుంచి బయటపడిపోతూ ఉంటాను. నేను ఉండవలసిన సమయం దాకా ఏ బాధలు బందీలు లేకుండా ఉండి తర్వాత వెళ్ళిపోతాను అని అర్థం. అందుకే ఇక్కడ ఆ శివలింగాన్ని పూజించడం ద్వారా భోగము, మోక్షము 2 లభిస్తాయి. పైగా ఆపదలన్నీ కూడా నివారించబడతాయి. అందుకే నిత్యము అర్చన చేసిన వాళ్ళకి క్రమేణా ఏం లభిస్తుంది? శివస్వరూపాలు అయిపోతారని చెప్పారు. మళ్ళీ ఇక్కడ వచ్చి శివుడు యొక్క సాయుధ్యాన్ని పొందుతారంటే పరమాత్మకి సన్నిధిగా ఉంటావు. కొన్ని కొన్ని చేయటం ద్వారా కొన్ని కొన్ని నువ్వు మాట్లాడవు, కొన్ని కొన్ని వాటికి శరీరాన్ని తీసుకెళ్ళవు. అసలు నీలోంచి కొన్ని కొన్ని భావనలు కూడా దుర్గుణాలతో కాకుండా సుగుణమయంగా ఉంటాయి. శివనామమయం లింగం నిత్యం పూజ్యం మహర్షిభిః యతశ్చ సర్వలింగేషు తస్మాత్ పూజ్యం విధానతః. అందుకే మహర్షులారా, శివనామమయమైన ఈ నిరాకారకి ప్రతీకైన లింగాన్ని నిత్యము పూజంతలు చేసి తీరాలి. అందుకే అన్ని రకాల లింగాల్లోకి కూడా పార్థివ లింగం అనేది చాలా శ్రేష్టమైనది. ఇది విధానంగా దీని పూజ అందరూ చేయవలసింది. వీళ్ళు వాళ్ళు అని కానీ, స్త్రీలని కానీ, లేకపోతే ముసలిళ్ళని కానీ, చిన్నవాళ్ళని కానీ, ఈ వర్ణం కానీ ఆ వర్ణం కానీ ఏమీ చెప్పలేదు, అందరూ చెయ్యదగినది. ఉత్తమం మధ్యమం నీచం త్రివిధం లింగమీరితం మానతో మునిషార్థూలాస్తచ్చునుధ్వం వధామ్యహం. అయితే ఈ పూజ చేసే క్రతువుల్లో కూడా మళ్ళీ 3 రకాలుగా ఉన్నాయి. ఎలా అయితే అన్నిట్లోనూ భక్తిలో కావచ్చు, శిష్యరికంలో కావచ్చు. ఉత్తమ, మధ్యమ, అధమ అంటే ఆ లింగాన్ని నువ్వు ఎంత పరిమాణంలో చేస్తున్నావో దాన్ని బట్టి ఒక దానిలోకి ఒక కోవలోకి వచ్చేస్తుంది. అందుకే మునివర్లారా, దాన్ని పరిమాణం అంటే దాని ఎత్తు ఎంత ఉంటుందో దాన్ని బట్టి అది ఎందులోకి వస్తుంది అన్నది చెప్తున్నారు. దాన్ని బట్టి ఈ లింగాన్ని 3 రకాలుగా చెప్తారు. పార్థివ లింగమే కాకపోతే అది ఎంత పెద్దగా చేస్తున్నావు అన్న దాన్ని బట్టి. అందుకే ఈ 3 రకాలు ఉత్తమ, మధ్యమ, అధమ. చతురలు గుళముచ్ఛాయాం రమ్యం వేదికయాయుతం ఉత్తమం లింగమాఖ్యాతం మునిభిః శాస్త్రకోవిద్యేహ తదర్థం మధ్యమం ప్రోక్తం తదర్థమధమం స్మృతం ఇత్యం త్రివిధమాఖ్యాతముత్తరోత్తరః పరం. అయితే ఈ ఉత్తమమైనది ఏంటి అంటే ఎవరైతే ఆ శివలింగాన్ని ఎంత చేస్తున్నారు, ఇక్కడ 4 అంగుళాలు ఉన్నదాన్ని చేస్తున్నారో, పైగా అందంగా చేయాలి. వంకరగా ఉన్నట్టు కాకుండా, ఎత్తు పల్లాలు కాకుండా సరగ్గా ఇక్కడ విధి విధానంగా 4 అంగుళాలు చేసిన శివలింగం శాస్త్రాలు ఏవైతే చెప్పబడిందో మహర్షుల దాన్ని ఉత్తమం అని చెప్పారు. 4 అంగుళాలన్నా ఉండాలి. అయితే అందులో సగం అంటే 2 అంగుళాలు ఏదైతే చేస్తున్నారో దాన్ని మధ్యమ అంటారు. అందులో సగం అంటే 1 అంగుళం, అది అధమ అంటారు. అందుకే ఉత్తరోత్తరంగా నీకు ఫలితం కావాలి, అన్ని శ్రేష్టంగా కావాలంటే శ్రేష్టమైన శివలింగాన్ని పూజించుకోవాలి. ఇక్కడ 1500 అని చెప్పారు. ఇప్పుడు నేను 4 అంగుళాలు చేస్తున్నానంటే అన్నీ అదే 4 అంగుళాల్లో ఉండాలి. లేదా 2 అంగుళాలు చేస్తున్నానంటే అన్నీ 2 అంగుళాలే ఉండాలి. అధమ అన్నది 1 అంగుళం చేయటం. అంగుళం అన్నది నిజంగా పట్టుకోవడానికి తీయడానికి కూడా కష్టంగా ఉంటుంది. అందుకే దాన్ని అధమ అని పెట్టారు. 2 అంగుళాలు అంటే పర్వాలేదు, ఎందుకంటే అన్నన్ని చేసి పూజించుకోవాలన్నప్పుడు కుదిరినప్పుడు అంత సమయాన్ని పెట్టి 4 అంగుళాలు కూడా పెట్టి అలా చేసుకుంటే అది శ్రేష్టము. అనేకలింగం యో నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః పూజయేత్ సా లభేత్ కామాన్ మనసా మానసిప్సితాన్. అందుకే భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఈ లింగాలని నిత్యము పూజించుకుంటున్నారో వాళ్ళలో మనోవాంఛిత మనస్సులో ఏవైతే వాంఛ కోరిక ఉన్నదో ఆ సకల కోరికలు కూడా వాళ్ళకి నెరవేరిపోతాయి.
నాలింగారాధనా ధన్యత్పుణ్యం వేదచతుష్టయే విద్యతే సర్వశాస్త్రానమేష ఏవ వినిశ్చయ. నాలుగు వేదాలు సామ, యజుర్వేద, ఋగ్వేద, అథర్వణ వేద, ఈ వేదాలలో ఏం చెప్పబడింది? లింగార్చనకి మించినది ఇంకొకటి లేదు, అది చాలా పుణ్యప్రదమైనది. శాస్త్రాలు కూడా అవే వచ్చాయి. అన్నీ చెప్పింది ఏంటి? లింగార్చన. లింగార్చన అంటే ఇక్కడ మళ్ళీ నిరాకారకి ప్రతీకగా లింగాన్ని పూజిస్తున్నాము. సకామ నుంచి నిష్కామకి ఎలా అయితే భక్తిలో నువ్వు పురోగతి చెందుతున్నావో, అలాగే నామరుగు మొదటిగా భక్తిలో మనకి బుడ్డి బుడ్డి అడుగులు వేసినప్పుడు ఎలా అయితే ఏబిసి అని చెప్తారు, తర్వాత తర్వాత మళ్ళీ రెండు రెండు కలిపి, తర్వాత మళ్ళీ 3 అక్షరాలు 4 అక్షరాలు, తర్వాత సెంటెన్సెస్ అని చెప్తారు, తర్వాత పారాగ్రాఫ్ రాయటం అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ భక్తి ముక్తి రెండూ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? శాస్త్రాలు కానీ వేదాలు కానీ చెప్పింది ఏంటంటే పరమాత్మ గురించి. ఆ పరమాత్మ సులభుడు, అందుకని సులభమైన పద్ధతి. అందరినీ కూడా ఇన్ని వెయ్యి లింగాలు అన్ని బంగారంతో చేయమని చెప్పలేదే, అది అందరికీ సాధ్యం కాదు. మట్టి అందరికీ సులభం. ఇప్పుడంటే మనం మట్టి కూడా కొనుక్కునే దుస్థితికి వచ్చేసాము. కానీ ఈ పార్థివలింగ దాని సంపర్కం వల్ల దాని విలువ నీకు తెలుస్తుంది. అలాగే కొన్ని కొన్ని క్రతువులు చెయ్యటం ద్వారా నేను శారీరకంగా కూడా మానసికంగా వాక్కు రూపంలో కూడా మంత్రాలను ఉచ్చరిస్తున్నాను శరీరంతో. అక్కడ మళ్ళీ భావనలో పరమాత్మని స్మరిస్తూ చేస్తూ ఉన్నాను. వేదాలు చెప్పినా ఏది చెప్పినా లింగార్చనకి మించింది పుణ్యం ఇంకొకటి లేదు అని చెప్పారు. సర్వమేతత్ పరిత్యజ్య కర్మజాలమశేషతః భక్త్యా పరమయా విద్వా లింగమేకం ప్రపూజయేత్. విద్వాంసులు కూడా ఈ సమస్త కర్మలు అన్నీ కూడా, ఈ ప్రాపంచికమైనవన్నీ కూడా త్యాజించి పరమ భక్తితో ఒక్కసారి ఆ శివలింగాన్ని విధి విధానంగా పూజ చేసుకుంటే చాలు. నువ్వు నిత్యము చేస్తూ చేస్తూ ఉంటే కానీ ఆ స్థితికి వెళ్ళవు. ఒక్కసారిగా ఏకమాత్రంగా అంతలాగా త్రికరణ శుద్ధిగా నాకు పరమాత్మ చింత తప్పితే ఇంక ఏదీ లేకుండా అన్నది నాకు కాని పని. చెయ్యగా చెయ్యగా వస్తుంది. బాధలో వచ్చిన వైరాగ్యం శాశ్వతమైన వైరాగ్యం కదా, అది బాధ పోగానే మళ్ళీ కోరిక కొత్తది వస్తుంది, దానికి తగ్గట్టుగా మళ్ళీ నాకు చంచలత్వం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే సమస్త కర్మ, ఈ ప్రపంచంకాన్ని నువ్వు త్యాజించగలగాలంటే అన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోమని చెప్పలేదు. దీని సంపర్కంలో నువ్వు ఎప్పుడైతే చేస్తూ చేస్తూ ఉంటావో, కొంత సమయాన్ని కొన్ని నియమాన్ని పాటిస్తూ అవి ఉల్లంఘించకుండా త్రికరణ శుద్ధిగా నువ్వు చేసే క్రతు ద్వారా ఉద్ధరింపబడతావు. మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో భావనలు మారిపోతాయి, గుణాలు మారిపోతూ ఉంటాయి. అందుకే భక్తితో ఒక్కసారి నువ్వు అలా, అందుకే జన్మకో శివరాత్రి అన్నారు. అంటే ఒక్క శివరాత్రి వస్తుందా నా జన్మలో? 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాను నేను, అంటే 50 శివరాత్రులు వెళ్ళిపోయినాయి కదా. అంటే భక్తితో ఇలా వికారాలు రహితంగా ఒక్కటైనా సరే త్రికరణ శుద్ధిగా ఆనందంగా చెయ్యి. అది నీకు అంత సిద్ధి తీసుకెళ్లే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే విధి విధానంలో మార్పు రాకూడదు, నీలో భావంలో మార్పు రాకూడదు. భక్తి అన్నది చాలా ముఖ్యమైనది. దీంతో శివమహాపురాణం విద్యేశ్వర సంహితను 21 చాప్టర్లో 33 శ్లోక సంపూర్ణం.